హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనం రీసెంట్గా హీరో కంపెనీ నుంచి లాంచ్ అయినటువంటి ఎక్స్పల్స్ 210 గురించి అయితే డిస్కస్ అయితే చేద్దాము. దాని యొక్క కంప్లీట్ రివ్యూ అయితే చూద్దాం మనం. అండ్ కొత్తగా వచ్చిన ఎక్స్పల్స్కి అండ్ ఓల్డ్ ఎక్స్పల్స్కి డిఫరెన్స్ ఏంటో చెప్తాను. అండ్ ఈ రెండిట్లో ఏది తీసుకోవాలో కూడా ఈ వీడియోలో అయితే చెప్తాను. కొత్తగా ఎవరైనా మన ఛానల్కి వస్తే తప్పకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చలో ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ కొత్త ఎక్స్పల్స్ యొక్క ఫీచర్స్ అయితే చూద్దాం. ఇందులో వచ్చేసి మనకి 210cc 4-stroke 4 valve లిక్విడ్ కూల్డ్ DOHC ఇంజిన్ అయితే వస్తుంది. అండ్ ఇందులో పవర్ వచ్చేసి మనకి 24 PS అయితే ఉంది. అండ్ టార్క్ వచ్చేసి 20 Nm అయితే ఉంది. అండ్ ఇందులో మనకి 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఇచ్చారు. అండ్ దీని టోటల్ వెయిట్ వచ్చేసి 170. ఇందులో కూడా మనకి స్పోక్ వీల్స్ అయితే వస్తున్నాయి. అండ్ ఫ్రంట్ వచ్చేసి 21 ఇంచ్, బ్యాక్ వచ్చేసి 18 ఇంచ్. అండ్ మనకి ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ అయితే వస్తుంది. అండ్ డ్యూయల్ ఛానల్ ABS అయితే ఉంది. ఇది ఒక మంచి అప్గ్రేడ్ అని చెప్పొచ్చు. ఫ్రంట్ వచ్చేసి టెలిస్కోపిక్ సస్పెన్షన్ అండ్ బ్యాక్ వచ్చేసి మోనోషాక్ అయితే ఇచ్చారు. అండ్ మనకి ఇందులో ఫ్రంట్ సస్పెన్షన్ ట్రావెల్ వచ్చేసరికి 205 mm అయితే ఇచ్చారు. టైల్ లైట్ అండ్ హెడ్ లైట్ అయితే ఫుల్ LED అయితే వస్తుంది. అండ్ టర్న్ ఇండికేటర్స్ కూడా LED కి అయితే అప్గ్రేడ్ చేశారు. ఇందులో ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చేసరికి 4.2 TFT కన్సోల్ అయితే వస్తా ఉంది. అండ్ ఇందులో మనకి బ్లూటూత్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. అండ్ ఓల్డ్ ఎక్స్పల్స్ వచ్చేసరికి 199cc సింగిల్ సిలిండర్ 4-stroke 4 valve SOHC ఇంజిన్ అయితే వస్తుంది. అండ్ ఇందులో పవర్ వచ్చేసి 19 అయితే ఉంది. అండ్ టార్క్ వచ్చేసి 17 అయితే ఉంది. అండ్ ఇందులో 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంది. అండ్ ఇందులో కూడా మనకి సేమ్ ఫ్రంట్ 21 ఇంచ్ స్పోక్ వీల్, బ్యాక్ 18 ఇంచ్ స్పోక్ వీల్ అయితే వస్తా ఉంది. ఇందులో కూడా మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ డిస్క్ బ్రేక్స్ అయితే ఉంటాయి. బట్ ఇందులో ఫ్రంట్ మాత్రమే ABS ఉంటుంది, బ్యాక్ అయితే ABS అయితే ఉండదు. మనకి పాత ఎక్స్పల్స్ లో కంటే కొత్త ఎక్స్పల్స్ లో సస్పెన్షన్ ట్రావెల్ అనేది ఎక్కువ అయితే ఉంది. మనకి ఓల్డ్ ఎక్స్పల్స్ లో వచ్చేసరికి 190 mm అయితే ఉంది ఫ్రంట్ లో. కొత్త ఎక్స్పల్స్ కి వచ్చేసరికి 205 mm అయితే ఉంది. ఇందులో కూడా మనకి హెడ్ లైట్ అండ్ టైల్ లైట్ LED అయితే వస్తుంది. బట్ ఇండికేటర్స్ మాత్రం మనకి హాలోజన్ అయితే వస్తాయి. కొత్త ఎక్స్పల్స్ లో మాత్రం LEDలు అయితే వస్తున్నాయి. అది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇందులో కూడా మనకి డిస్ప్లే వచ్చేసరికి LCD డిస్ప్లే అయితే వస్తుంది. అండ్ ఇందులో కూడా మనకి బ్లూటూత్ అయితే ఉంది. టర్న్ బై టర్న్ నావిగేషన్ కూడా ఉంది. అండ్ ఈ ఎక్స్పల్స్ ప్రైస్ వచ్చేసరికి ఆన్ రోడ్ నేను ప్రెసెంట్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి ఆన్ రోడ్ ప్రైస్ ఇన్ నంద్యాల 1,82,000 అయితే ఉంది. సో ఇప్పుడు ఈ రెండిట్లో ఏది తీసుకోవాలి అని అనుకుంటే మాత్రం మీకు మంచి మైలేజ్ కావాలి అని అనుకుంటే మాత్రం పాత ఎక్స్పల్స్ కి అయితే వెళ్ళిపోండి. కొత్త ఎక్స్పల్స్ లో అయితే అంత మైలేజ్ అయితే రాకపోవచ్చు. ఎందుకంటే పాత ఎక్స్పల్స్ అనేది 200cc ప్లస్ ఆయిల్ కూల్డ్ ఇంజన్. అండ్ అందులో పవర్ కూడా తక్కువ ఉంది. కాబట్టి తక్కువ పవర్ ఉందంటే మైలేజ్ కూడా ఆబ్వియస్లీ ఎక్కువ అయితే వస్తుంది. కొత్త ఎక్స్పల్స్ లో వచ్చేసరికి మనకి పవర్ అయితే కాస్త ఎక్కువ ఉంది. అండ్ లిక్విడ్ కూల్డ్ ఇంజన్, మెయింటెనెన్స్ కాస్త ఎక్కువ ఉంటుంది. అండ్ మైలేజ్ కూడా తక్కువ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. పాత ఎక్స్పల్స్ లో వచ్చేసరికి మీకు మెయింటెనెన్స్ అయితే చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఆయిల్ కూల్డ్ ఇంజన్ కాబట్టి మీకు పెద్దగా మెయింటెనెన్స్ అయితే ఏం పడదు. బట్ కొత్త ఎక్స్పల్స్ లో మాత్రం మీకు కూలెంట్ చూసుకుంటూ ఉండాలి. అండ్ రేడియేటర్ ఇవన్నీ చెక్ చేసుకుంటూ ఉండాలి. అండ్ మనకి బైక్ కూడా కాస్త ఎక్కువ హీట్ అవుద్ది. ఓల్డ్ ఎక్స్పల్స్ లో కూడా హీటింగ్ ఇష్యూ అయితే ఉంది. బట్ అది మీరు మంచి ఇంజన్ ఆయిల్ యూజ్ చేసుకుంటే ఆటోమేటిక్ గా ఆ ఇష్యూ అయితే సాల్వ్ అయిపోతుంది. అండ్ కొత్త ఎక్స్పల్స్ లో మనకి కిక్ రాడ్ తీసేశారు. పాత ఎక్స్పల్స్ లో అయితే మనకి కిక్ రాడ్ అయితే అవైలబుల్ గా ఉంది. కొత్త ఎక్స్పల్స్ లో వచ్చేసరికి బ్యాక్ సైడ్ పిలియన్ కి అయితే కాస్త కంఫర్ట్ గా ఉండేలాగా ఉంది. సీట్ అయితే కాస్త పొడవుగా అయితే ఇచ్చారు. పాత ఎక్స్పల్స్ లో వచ్చేసరికి బ్యాక్ సైడ్ పిలియన్ కి కంఫర్టబుల్ గా అయితే ఉండదు. ఎందుకంటే పర్సనల్ గా నా దగ్గర అయితే ఎక్స్పల్స్ ఉంది కాబట్టి నేనైతే చెప్తాను, బ్యాక్ సైడ్ పిలియన్ కి అయితే అంత కంఫర్టబుల్ గా అయితే ఉండదు. కానీ కొత్త ఎక్స్పల్స్ లో పిలియన్ అయితే కంఫర్టబుల్ గా అయితే కూర్చోవచ్చు. సీట్ అయితే కాస్త లాంగ్ అయితే ఉంది. అండ్ టాప్ స్పీడ్ విషయానికి వచ్చేసరికి పాత ఎక్స్పల్స్ వచ్చేసరికి 120 అయితే వెళ్ళగలదు టాప్ స్పీడ్ అయితే. కొత్త ఎక్స్పల్స్ వచ్చేసరికి ఆబ్వియస్లీ 210cc కాబట్టి 130, 140 ఈ స్పీడ్ అయితే వెళ్ళగలదు. కొత్త ఫీచర్స్ కావాలి, ఇంకాస్త పవర్ ఎక్కువ ఉండాలి, ఎక్కువ స్పీడ్ క్రూజ్ చేయాలనుకుంటే మాత్రం కొత్త ఎక్స్పల్స్కి అయితే వెళ్ళిపోండి. నాకు పర్లేదు, స్పీడ్ తక్కువైనా పర్లేదు అండ్ మైలేజ్ కాస్త మంచిగా రావాలి అని అనుకుంటే మాత్రం పక్కా మీరైతే పాత ఎక్స్పల్స్ అయితే తీసేసుకోండి. అదైతే బెస్ట్ అని చెప్తాను. అయితే మైలేజ్ అరౌండ్ 35 to 40 అయితే ఈజీగా వస్తుంది. సిటీలో అయితే 30 to 35 అయితే ఈజీగా అయితే వస్తుంది. బెస్ట్ మైలేజ్ అని చెప్పొచ్చు ఈ బైక్ అయితే మాత్రం ఇది. అండ్ ఈ వీడియోలో నేను ఏదైనా ఇన్ఫర్మేషన్ కానీ మిస్ చేసి ఉంటే తప్పకుండా అయితే కమెంట్ అయితే చేయండి. తప్పకుండా నేను దానికైతే రిప్లై అయితే ఇస్తాను. సో చూసారుగా గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్టు తప్పకుండా అయితే లైక్ చేయండి అండ్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.